నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు చేసుకునే చపాతీలా కాకుండా చపాతీ పిండితో కొంచెం వెరైటీగా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే నేను ఇక్కడ ఒక 5-6 చపాతీలకు ఎంత పిండి కలుపుతామో రోజు అంత పిండిలా కలిపి పెట్టుకున్నాను. కొంచెం పొడి పిండి కూడా పక్కకు తీసుకోవాలి. ఇంకా చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే వీటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక అరగంట సేపు పిండిని బాగా నాననివ్వాలి. అప్పుడు వండేటప్పుడు మృదువుగా వస్తుంది బ్రేక్ఫాస్ట్ అనేది. ఇంకా అంతేనండి. ఇప్పుడైతే చపాతీ పీట తీసుకొని కర్రతో ఇలా చపాతీని ఒత్తేసుకోవాలి రౌండ్గా. మరీ అంత పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా మామూలుగా ఇలా ఒత్తేసుకొని చాకుతో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మళ్ళీ నిలువుగా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో అయితే కొంచెం పొడిపిండి కూడా ముందుగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి వేసుకున్నప్పుడు అతుక్కుపోతాయి కాబట్టి అలా పొడిపిండి వేసుకొని దానిపైన కట్ చేసుకున్న చపాతీ పీసులు వేసుకోవాలన్నమాట. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని చపాతీలు చేసుకొని కట్ చేసి ఇలా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. 3 అయితే సరిపోయాయి నాకు. మిగతా పిండి కూడా అలాగే చేసి వేసుకుందాం. ఇప్పుడు వీటినైతే ఫ్యాన్ కింద పెట్టేసి ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. మళ్ళీ పైన కొంచెం పొడిపిండి అనేది మనం చల్లి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకోవాలి. ఇవి చిటపట్లాడగానే ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. అయితే ముందుగానే నేను ఒక 2 చిన్న ఆలుని కట్ చేసి ఉడకబెట్టేసాను అనమాట. ఉడకబెట్టేసి ఇలా చిమ్మేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం ముక్క కూడా వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర ఒక రెమ్మ వేసుకుందాం. వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి ఇంకా పసుపు అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. కొంచెం కలర్ బాగా వస్తుంది, హెల్త్కి కూడా మంచిది కదా. అలాగే ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఆలు ఎక్కువ ఉడకబెట్టేసి స్మాష్ చేసి ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేనైతే 2 చిన్నవి తీసుకున్నాను, ఎక్కువ మరి బాగుంటుందని, అంటే మాకు నచ్చదు. ఇంకా ఇది ఇందులో వేసుకొని మంచిగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో బాగా వేగాలి. ఇది ఆలు అయితే వేగిన తర్వాత ఇంకా దీనికోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి పీసెస్ని అయితే బాగా ఆరనివ్వాలి. పచ్చిగా ఉంటే కనుక ముద్ద ముద్ద అవుతాయి ఇందులో వేసినప్పుడు, కాబట్టి వాటిని బాగా ఆరనివ్వాలి కట్ చేసినవి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. నేను చపాతీ పిండిలో కూడా కొంచెం ఉప్పు వేసాను కాబట్టి చూసి వేసుకుందాం. అలాగే కారం అయితే ఇంకా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మరీ 1 టీ స్పూన్ నిండా కాకుండా కొంచెం తక్కువ వేసుకున్నాను. అందులో గరం మసాలా కూడా వేసిన కదా, అది కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో వేసిన ఆలు అయితే మంచిగా స్మాష్ అయిపోయింది, మంచిగా ఫ్రై కూడా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్, నేను మామూలుగా పెద్ద చపాతీలే 3 రాకి కట్ చేసుకున్నాను కాబట్టి వాటర్ అనేది 2 గ్లాసులు పోసుకోవాలి. ఇందులోకి 2 గ్లాసులు అయితే పడతాయి. మరి ఎక్కువ అయితే పలసగా అయిపోతుంది. అంటే మనం చపాతీ కట్ చేసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. మసిలేంత వరకే వాటరు బాగా మసలాలి. వాటర్ అయితే ఇందులో ఆలు కూడా వేసాం కదా, అది కూడా బాగా ఇంకా స్మాష్ అయిపోతుంది మొత్తము. ఇలా నీళ్ళు అయితే బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చపాతీ వేసుకుందాం. మంచిగా ఆరిపోయినాయి ఇవి కూడా. ఇలా విడివిడిగా వేసేసుకుందాం. ఇంకా మనం ఇవి నిల్వ ఉండాలంటే బాగా ఇలాగే చేసి పెట్టుకొని ఎండబెట్టి కూడా నిల్వ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా వండుకోవడానికి. కాకపోతే మేము ఎప్పుడు ఎక్కువ తినం, ఎప్పుడో ఒకసారి ఇలా కాబట్టి అప్పటిదప్పుడే నేను ఇలా ప్రిపేర్ చేసిన అనమాట. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5-6 నిమిషాల పాటు ఇవి మంచిగా ఉడకాలి. పిండి అనేది ఇందులో ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా దీనికోసం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసి లూజ్గా కలిపి పెట్టుకోవాలి శనగపిండిని, మరీ తిక్కుగా కాకుండా. ఇందులో శనగపిండి ఇలా కలిపి వేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది.
ఇప్పుడు ఇందులో వేసుకున్న చపాతీ ముక్కలు కూడా బాగా ఉడుకుతున్నాయి కదా, ఒకసారి చూసుకుందాం. చూసిన తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. శనగపిండి అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఉడుకుతుంది, అప్పుడే బాగుంటుంది అన్నమాట. అంటే మేము ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకొని టేస్ట్ మాత్రం తినడానికి బాగానే ఉంటుంది, కానీ దీనికి ఏం పేరు పెట్టాలో ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్రై చేద్దాము. పీసులు అయితే బాగా ఉడికిపోయాయి. ఉడకకపోతే మాత్రం పచ్చి పచ్చి పిండిలాగా ఉంటుంది. ఇలా ఉడికితేనే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అంతే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. ఇది కొంచెం ఆరితే కనుక కొంచెం చిక్కబడుతుంది, మరి దగ్గరికి అయినప్పుడు దించితే కనుక గట్టిగా అయిపోతుంది. ఆల్రెడీ నేనైతే ప్లేట్లో వేసుకున్నాను, టేస్ట్ అయితే చేస్తున్నాను ఎలా ఉందో. కొంచెం వేడివేడిగా అయితే ఉంది, బాగా తిని చూశాను. టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. గరం మసాలా వేసాము, అల్లం, దీంతో టేస్ట్ అనేది బాగానే వస్తుంది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందా చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.